సహకుటుంబనం, కుటుంబం అంతా చూడదగ్గ సినిమా. అన్ని కుటుంబాలు ఇష్టపడే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక భరోసా ఇచ్చారు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్గా నిలుస్తుందని రాజేంద్రుడు ఇచ్చిన భరోసాతో ఈ సినిమా మీద నమ్మకం పెరిగింది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు, ఉదయ్ గారు, టీం అంతా మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. నమస్తే నమస్తే, బాగున్నారు సార్? సార్ ఒక ఎనర్జీ ఉంటుంది సార్, ఎనర్జీ ఇట్టించే ట్రాన్స్ఫార్మ్ అయింది. మేము డల్గా ఉన్నా సరే మీరు యాక్టివేట్ చేసేస్తారు. అసలు ఫన్ ఎలిమెంట్స్ కానీ మాకు అమితాబ్ బచ్చన్ గారి కెరియర్ చూస్తే ఎంత ప్రౌడ్గా, ఎంత గర్వంగా, ఆశ్చర్యంగా ఉండదో మీ కెరియర్ చూసినా అలాగే అనిపిస్తుంది సార్. ఒక యాంగ్రీ మ్యాన్ టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ షేడ్స్ లాగా ఒక రాజేంద్రుడు. అంత మంచి మాట అన్నందుకు వాడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, అబ్బాయి, ఏ నటుడికైనా, అది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారికైనా, నాకైనా, ఎవరికైనా, మాకన్నా మేము యాక్ట్ చేసిన క్యారెక్టర్సే వాళ్ళకు గుర్తుండేది. ఆ క్యారెక్టర్ల వల్లే ఇక్కడ దాకా వచ్చాం మనం. ఇవాళ సహకుటుంబానం సినిమాలో కూడా క్యారెక్టర్ వల్లే నాకు నమ్మకం కుదిరింది. నా నమ్మకం వల్లే మీకు చెప్పడం జరిగింది. అంటే మీకు నమ్మకం కాబట్టే ఈ ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది. మాకు ఎందుకు అనిపిస్తుంది సార్, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ షేడ్స్. మీరు ఒక హాస్య నటుడు టర్న్స్ ఇన్ టు డిఫరెంట్ షేడ్స్. మాకు ఇప్పటికీ కల్కి లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్ అయినా, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనిల్ రావుపూడి గారి సినిమాలైనా, నిన్నగాక మొన్న కలం పట్టుకున్న ఉదయ్ శర్మ గారు అయినా సరే మీ గురించి క్యారెక్టర్స్ రాస్తున్నారు సార్. సో అంతకంటే ఒక పరిపూర్ణ నటుడికి ఇంకేం అబ్రివేషన్ ఇవ్వగలని చెప్పండి. కేవలం ఆ అదృష్టం ఏదన్నా స్వామి వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చారు అంటే కేవలం అది. క్యారెక్టర్ రాకపోతే నేనేం చేస్తాను, నేనేమి చేయకపోతే మీరు సార్, మీరు మిమ్మల్ని ఊహించుకుంటూ క్యారెక్టర్స్ రాస్తున్నారు సార్. సార్ ఏంటి సార్, ఈ అమ్మాయి సెట్లో కూడా అంతేనా? ఊరికే సరదాగా నాడు ఇందాక పాప అమ్మాయి ఏమి ఎందుకు లేట్కి వచ్చావు అంటే కొంచెం ట్రాఫిక్ ఉంది. కొంచెమే కదా, ట్రాఫిక్ బాగానే ఉంది బయట. మాకు అలా అనిపిస్తుంది సార్, మిమ్మల్ని మీ కెరియర్ని చూస్తుంటే. మీరు ఏ పాత్రలోకి వెళ్తే ఆ పాత్రలాగా మారిపోతారు. మీకు ఏ ఇమేజ్ క్యారీ ఉండదు, అది చాలా తక్కువ మందికి సాధ్యమైంది. అలా ఉంటేనే లాంగ్ ఇన్నింగ్స్ వీలవుతుంది అబ్బాయి. లేకపోతే ఏమవుద్దంటే, ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లు కొంతే చేయగలిగితే అది కొంతే లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు, అంటే నీ వయసులో నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, నేను సపోర్టింగ్ రోల్స్ రకరకాలు వేశా. అక్కడి నుంచి హీరో అయిన తర్వాత రకరకాలు వేశా. అక్కడి నుంచి మళ్ళీ సపోర్టింగ్ రోల్స్కి వచ్చేటప్పటికి మనకి జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, సరిలేదు నీకెవరు, ఓ బేబీ, ఇలా కల్కి వరకు తీసుకుంటే నువ్వు అన్ని క్యారెక్టర్స్కి కారణం ఏంటంటే మనం అన్నీ వేయటం వల్ల, అందువల్లే ఇంత లాంగ్ ఉండడానికి కారణం. ఉదయ్ గారు, మీరు క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అనుకొని రాశారా? ఎగ్జాక్ట్లీ. రాసుకునేటప్పుడే నేను కథ రాసుకునేటప్పుడు, ఆ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అనేసరి నేను ఆ క్యారెక్టర్ పేరు చూసినా కూడా మీకు ప్రసాద్ రావు అని ఉంటుంది. సో క్యారెక్టర్ అది ఫిక్స్ అయ్యి నేను మైండ్లో రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకుని రాసుకున్నాను. సుకుమార్ గారి స్కూల్ నుంచి వస్తున్నారంటే ఒక డిఫరెంట్ పాత్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్స్ మీద ఎక్కువ డ్రైవ్ ఉంటుంది. రామ్ క్యారెక్టర్ కూడా అలాగే అనిపిస్తుంది. ఒక పక్కన రెబలిస్టిక్గా ఉన్నాడు, ఒక పక్కనేమో చీపుళ్ళు అవన్నీ పట్టుకొని వెళ్తున్నాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి మధ్యలో ఒక సైకలాజికల్ డిజార్డర్ ఏదో పెట్టినట్టున్నారు. ఏం సార్, ఇంతకి ఇన్ని ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి కదా కథలో, అవన్నీ కూర్చున్నాయా కరెక్ట్గానే? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్క క్యారెక్టర్ కని కాదు, ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లకి క్యారెక్టరేషను ఒకటి, అంటే సింగిల్ లేయర్ మీద ఉండదు. సింగిల్ లేయర్ మీద కాకుండా మల్టీ లేయర్స్ ఉంది. సార్ క్యారెక్టర్ అయినా సరే, ఏ హీరో క్యారెక్టర్ అయినా సరే, ఏదైనా సరే అన్ని మల్టీ లేయర్స్ ఉంటాయి. సో అది ఖచ్చితంగా అన్ని కుదిరే 100%. సార్ అయితే చెప్పనక్కర్లేదు. సో అన్ని వేరియేషన్స్ అవలీలగా ఈజీగా చేస్తారు. సో అది ఓకే. హీరో క్యారెక్టరేషన్ కూడా అన్ని లేయర్స్ ఉండాలి అనేసి అని చెప్పంటే ఆ ఎమోషన్స్ ఫ్యామిలీలోకి తీసుకురావడం. సహకుటుంబానం, ఒక అనాథ, తల్లి తండ్రి లేని అనాథ పిల్లల్ని అనాథాశ్రమంలో పెంచుతారు కదా, అలాంటి ఒక అనాథకి మొత్తం కుటుంబం, సహకుటుంబం కావాలి అంటే ఏం చేయాలి? అదే కథ. నీకు అసలు కథ లైనే నీకు తిరకాసు. అనాథ అనేవాడికి తల్లి, తండ్రి, అన్న, చెల్లి, తండ్రి, వెళ్ళి ఎక్కడి నుంచి వస్తారు? అవును, మా అయితే అత్తమామలు వస్తారు. మహా అయితే అత్తమామలు వస్తారు. ఇది ఏమైనా లవ్ చేసి ఆమె పెళ్లి చేసుకుంటే వాళ్ళు వస్తారు. అంతకు ముందు ఫ్యామిలీ ఎలా వస్తుంది? రాదు కదా. అదే కథ. అందుకే అసలు కథ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఈ మన
ఈ ప్రపంచంలో భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో మనకు ఉన్నదే కుటుంబ వ్యవస్థ, అంతే కదా. ఒకప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు ఈ మరీ సమాజం మారి 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 ఐటీకి వచ్చేసింది. ఐటీ కండి అని అంటే ఒకడు అమెరికాలో ఉంటున్నాడు, ఒక ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, ఒకడు ఎక్కడెక్కడో యూరోప్లో ఉంటున్నారు, దుబాయ్లో ఉంటున్నారు. అలాంటిది ఒక కుటుంబ వ్యవస్థలో సెంటిమెంటల్గా, మనకు సెంటిమెంటే కదా ఎక్కువ, అసలు సెంటిమెంట్ అంటేనే మనం కదా. అలాంటిది ఒక అనాథ అనేవాడికి సహకుటుంబంతో సెంటిమెంట్ ఎలా వీలవుతుంది, వాడికి తెలియదు మరి ఎలా వీలైంది. అదే ఉదయ్ రాసిన కథ. గమ్మత్తుగా ఇప్పుడు వస్తున్న సినిమాలకి నువ్వు డెఫినెట్గా యూ కెన్ ఫీల్ ఏ డిఫరెంట్ కథ. మీరు చెప్పారు కదా సార్, ఈ కెరియర్లో ఇంతవరకు ఇలాంటి పాత్ర చేయలేదని. నేను నిజంగా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్. మాకు ఒక అటెన్షన్ని క్రియేట్ చేయడానికి ఆ స్టేట్మెంట్ ఉపయోగపడింది. నిజంగా బై నేను అన్న మాటకి చిన్న చిన్న క్లారిఫికేషన్ చెప్తా. లారీ తోలి లారీ డ్రైవరు టైడ్ అయిపోయిన తర్వాత ఒక క్వార్టర్ కొట్టి సైలెంట్గా పక్కన ఎక్కడ పడుకుని, ఎక్కడ పడితే అక్కడ లారీ ఎక్కడ ఆపితే అక్కడ పడుకుంటాడు, తెలుసుగా నీకు రోడ్డు మీద. ఆడు ఫాదర్ ఎలా ఒక తండ్రి అనే రేంజ్కి ఎలా అయ్యాడు, అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫన్. అసలు ఫన్తో కలిపిన సెంటిమెంట్తో కలిపిన రెస్పాన్సిబిలిటీ, అన్ని షేడ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు ఈ క్యారెక్టర్ భలే గమ్మత్తుగా దొరికింది అని నేను ఉదయ్ వాళ్ళకి చెప్పాను. ఫస్ట్ కథ చెప్పగానే వెరీ గుడ్ కథ, మంచి నా క్యారెక్టర్, ఐ విల్ టేక్ ఇట్ సీరియస్ అని చేయడం జరిగింది ఇంట్రెస్టింగ్గా. సార్ మాకు ఎప్పటికీ మీ విషయంలో ఇప్పటికీ బాగా ఆనందం కలిగేది ఏంటంటే, మీరు ఎక్కడుంటే అక్కడ కలిసిపోతారు సార్. అంటే మీకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెట్లోనూ అలాగే ఉంటారు, ఒక కొత్త కథ కొత్త ఐడియాతో వచ్చిన ఉదయ్ లాంటి వాళ్ళ సెట్లోనూ అలాగే ఉంటారు. అంటే రాజేంద్ర ప్రసాద్ గారిని ఈజీ అప్రోచ్, రాజేంద్ర ప్రసాద్ గారితో మనం ఈజీగా పనిచేయచ్చు అనేది మాత్రం ఎప్పటికీ బ్రేక్ అవ్వకుండా చేసుకుంటున్నారు సార్ మీరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వాలిటీ అనిపిస్తుంది. అది మెయిన్ ఇంపార్టెంట్ అబ్బాయి. మీ అందరితో నేను ఇన్ని సంవత్సరాల నుంచి మీతో జర్నీ చేస్తున్నా, ఎప్పుడు మనం కలిసినా ఒక తెలియని ఒక ఆనందం, ఒక జూబిలియన్సీ, ఎప్పుడు కలుస్తాం అన్నట్టుంటుంది, అన్నట్టే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం, అదే అదృష్టం అబ్బాయి. నా పెద్దవాళ్ళు నాకు నేర్పింది అదే, నేను చేస్తున్నది అదే, నేను ఎవరికైనా నేర్పినా కూడా అంతే. వీళ్ళందరితో కూడా అంతే సరదాగా ఉంటాను నేను. రామ్, మీ ఎక్స్పీరియన్స్లో ఏంటి, కొరియోగ్రాఫర్ టు ఆర్టిస్ట్ జర్నీ? ఒక డ్రీమ్ ఉండింది ఇప్పుడు ఒక హీరోగా చేయాలి, ఎందుకంటే హీరోలకి మేము చెప్పిస్తూ ఒకరోజు ఆ పొజిషన్లో రావాలనేది, రోల్స్ రివర్స్ చేస్తే బాగుండేది అని. బట్ రివర్స్ అని కాకుండా అక్కడికి ఒక స్టెప్పే డిఫరెన్స్. ఒక స్టెప్ వెనక్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ డాన్సర్, ఒక స్టెప్ ముందుకు వస్తే హీరో, అంతే. బట్ దానికి పెద్ద జర్నీ కావాలి, 14 years 15 years కష్టపడితే తప్ప ఒక కళ మీద ఇట్స్ వాజ్ నాట్ పాసిబుల్. అదన్నీ ఓకే, ఒక చిన్న సినిమా ఏదో ఒక 2-3 ఆర్టిస్టులను పెట్టుకుంటూ, ఫస్ట్ సినిమా తెలుసు కదా ఒక ఎలా వస్తారని చెప్పి, అది కాకుండా దేవుడు ఇంత పెద్ద సినిమాని మాకు కలిగించి, ఇంత పెద్ద ఆర్టిస్టులని పక్క నుంచి వాళ్ళతో మాకు పాఠాలు నేర్పించి ఇండస్ట్రీలో తీసుకొచ్చి, ఇది నిజంగా గాడ్ మేడ్ కాంబినేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటే జరగవు ఇలాంటి సార్. కాంబినేషన్స్. మీరు అటు ఉన్నారు, అటు మీకే అలా అనిపిస్తుంటే నేను ఇక్కడ కూర్చొని నాకు ఎలా అనిపిస్తుంటుంది, జస్ట్ ఇమాజిన్ అండ్ సీ, ఇట్స్ అన్రియల్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అదన్నీ తప్ప ఇప్పుడు మీరు చెప్పినట్టు ద వే హీ బ్లెండ్స్ విత్ ద థింగ్. ఏదో చిన్నప్పటి నుంచి వీడు ఎదగాలని, ఎదిగేది చూడాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, మా నాన్న కానీ మా పెద్ద నాయన కానీ మా కుటుంబంలో ఎవరైనా, అంతకంటే మించి అనుకుంటూ నాకు సపోర్ట్ ఇచ్చిన మా గురువు గారు. జనరల్గా రాజేంద్ర ప్రసాద్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ముందు కెమెరాతో మీ ముందు నిలబడటానికి చాలా మంది జంకుతారు. మీరు ఆ జంకుని క్షణాల్లో మాయం చేసి, అది ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సార్ ఏ ఆర్టిస్ట్ కైనా. అడ్వాంటేజ్ అవుతుంది, బాగా వాళ్ళకి ఈజీ అవుతుంది. రామ్ అదే చెప్పాలనుకుంటున్నాడు. అవసరం లేదు కదా సార్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ హీ వాజ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ లోపల వచ్చి నువ్వు ఇలా చేయి, నేను ఇలా చేస్తాను, నువ్వు ఇలా భయపడ్డా. ఒక్కొక్క సీన్ ఉండేది, నేను వీళ్ళ మీద అలిగేనట్టు, అలాంటి సీన్లో నేను ఉడికిపోయావాడిని. ఎందుకు ఉడుకుతున్నావు, నాకు భయపెట్టి నన్ను భయపెట్టించు అని అనేవాడు ఒక్కొక్క సీన్లో. ఆల్ దట్ థింగ్స్ ఆర్ అట్లా చేయకపోతే వాళ్ళు రాసుకున్న అద్భుత మంచి కథ, మంచి సీన్స్ అవి పండితేనే కదా నీకు. సీను పండితేనే సినిమా.
మనకు ఆ ఫీల్ చూస్తున్నప్పుడు ఆ ఫీల్ రావాలి అని అంటే కనుక మనం అది చేయాలి. అదే చెప్తుండే. ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని కాంబినేషన్స్ దాటిన మీకు మళ్ళీ ఒక కొత్త క్యారెక్టర్ ఎగ్జైట్ చేయటం అంటే ఉదయ్ గారు నిజంగా అది మీ ఇది కొత్త కథ, కొత్త కుటుంబంలో కొత్త రకమైన కుటుంబం. ఇప్పుడు ఆ పిల్ల ఉంది, ఈ పిల్ల ఇప్పుడు ఈ నా కొడుకు ఎట్టా అయితే కొడుకు కాదు, అది కూతురు కాదు. వీళ్ళు ఆడుకుంటారు నన్ను, అది వేరే విషయం. నేను ఆడుకున్నానులేండి వాళ్ళని. నిన్ను నవ్వక నువ్వు, వీళ్ళని నేను ఆడుకున్నాను, బాగా ఆడుకున్నాను. ఇవన్నీ రేపు మీకు థియేటర్లో విపరీతమైన ఆనందాన్ని, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీ ఇంట్లో మీ పిల్లలతో లేకపోతే మీ తోడబుట్టిన వాళ్ళతో మీరు అల్లరి చేస్తున్నట్టయితే మీకు కూడా వీళ్ళు పొందిన సరదాని మీరు కూడా పొందుతారు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే అంత బాగా సీనుల్లో విషయం ఉండేటప్పటికి చేసేటప్పుడు కూడా మేము అదే, ఇప్పుడు అందుకే ఆ పిల్లలు చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, అది వర్క్ చేసిన ఆనందమే గుర్తొస్తుంది. వాళ్ళు నన్ను ఏడిపించారండి, నేను ఏంటి సీనియర్ లేదు ఏం లేదు, నన్ను ఏడిపించారు బాగా. నమ్మకండి. నిత్య మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బిగ్గెస్ట్ క్యాన్వాస్ అండ్ బిగ్గెస్ట్. ఫస్ట్లీ స్టోరీ చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కూతురు అండ్ హీరో ఎవరు అంటే ఆబ్వియస్లీ నాకు తను ఎవరో తెలీదు. అండ్ షూట్కి వచ్చిన తర్వాత వీళ్ళందరితో యాక్ట్ చేయడం, ఇంత పెద్ద యాక్టర్స్తో నేను ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. అండ్ ఇట్ వాస్ రియలీ అమేజింగ్. అండ్ ఈవెన్ హీరోకి కాదు, మాకు కూడా ఎలా చేయాలి చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. అసలు సెట్లో ఎలా ఫ్యామిలీ ప్యాక్ రెడీ ఉన్నాం సార్ రావడానికి. మేము అలా అంటే రియల్ ఫాదర్ ఎలా సపోర్ట్ చేస్తారో అలానే సపోర్ట్ చేశారు. సో గ్రేట్, సూపర్. దట్స్ వై అంటే మీరు నటనలో మీరేంటో చాలా పాత్రలు చెప్పినాయి సార్. మీరు వ్యక్తిగా ఏంటో మాకు తెలుసు. అప్పుడప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు నోటమిట వింటుంటే ఆనందంగా ఉంటుంది. ఆనందం, హ్యాపీ, నైస్. వాళ్ళందరూ నాతో అంత గౌరవంగా ఉన్నారు, నేను అంత ఇష్టంగా ఉన్నాను. వాళ్ళు ఏంటి సార్ సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్, సుకుమార్ గారి స్కూల్ ఆఫ్ వర్క్ అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ వర్క్ చేసినప్పుడు ఐడియాలజీ కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ డెవలప్ చేసుకోవడం కానీ, కథలో సో ఆ చిన్న ట్విస్ట్లు కానీ ఎక్కడైనా సరే 100% ఇన్ఫ్లుయెన్స్ అయితే తెలుసు. సుకుమార్తో నేను సార్ అద్భుతం సార్. అది వీళ్ళంతా పనిచేశారు, సుకుమార్ గారు అప్పటి నుంచే పనిచేస్తారు. ఎమోషనల్ డ్రైవ్ అది. అమ్మో, ఎస్పెషల్లీ హాస్పిటల్ సీన్ చూస్తుంటే ఇప్పటికీ బరస్ట్ అవుతాను సార్. దాంట్లో మెయిన్ అది తండ్రి పడే స్ట్రగుల్ అది. సో వాట్ ఎక్స్పీరియన్స్. అది వచ్చింది పోకుండా వచ్చిందిలే. సుకుమార్ లాగా వీళ్ళు కూడా ప్రతి క్యారెక్టరైజేషన్. మాకు ట్రైలర్ స్టార్ట్ అవగానే సకుటుంబనం ట్రైలర్ స్టార్ట్ అయింది. ఒక ఫస్ట్ 30 seconds నేను వేరే ట్రైలర్ ఆన్ చేసాము యూట్యూబ్లో. మళ్ళీ అంటే స్కిప్ అయ్యి వేరే ఒక్కసారి మళ్ళీ పాజ్ కొట్టి కింద టైటిల్ చదివి లేదు ఇదే అన్నట్టుందని. సో మాకు 1 minute తర్వాత టైటిల్ కనెక్ట్ అయింది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఉదయ్ గారు. దానికోసమే సినిమా చూడాలనుకుంటున్నాం. సో ఏంటి విక్రమ్ గురించి ఏం చెప్తారు? విక్రమ్ అనేది ఒక ఎమోషనల్, ఇక్కడ కనిపించిన వ్యక్తిలాగా అయిపోయాడు విక్రమ్ అనేది. సో అదే చెప్పినట్టు నేను కథ పుట్టడానికి కూడా రీజన్ ఒక చిన్న ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకున్నారు. లేదు యాక్చువల్ ఫ్రెండ్స్ ఇద్దరం ఎప్పటి నుంచో, నేను 2005 నుంచి ఫ్రెండ్. సో రెగ్యులర్గా కలిసేవాళ్ళం, డైలీ కలిసేవాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. ఎన్నో డిస్కషన్స్ వచ్చేవి కథల గురించే మ్యాక్సిమం. ఇంకా అంటారు కానీ వేరే డిస్కషన్స్ కాదు, మ్యాక్సిమం 99% కథల గురించే వచ్చేది. ఆ కథల డిస్కషన్ ఏదో ఉండి చిన్న అంటే కొన్ని సార్ జంజాల్ గారు చెప్పినట్టు కొన్ని మన సొసైటీలో అబ్జర్వేషన్లో నుంచే క్యారెక్టర్స్ పుడతాయి, కథలు పుడతాయి. సో 100% అది అలా మ్యాక్సిమం ఏదున్నా సరే ఎవరి గురించి కామెంట్ వచ్చేది కాదు సార్. ఓకే చూస్తే కొత్త క్యారెక్టరైజేషన్ వచ్చిందని అది పాజిటివ్ సైడ్ వచ్చేది కానీ నెగిటివ్గా ఎప్పుడు. సో అలా అనుకుంటుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాని నుంచి అతను నాకు చెప్పాడు, ఇలా చేస్తుంటే ఎలా ఉండేదిరా అనేసి అన్నాడు. దీన్ని కథగా చేస్తే అంటే ఆ సిచ్యువేషన్ని కథగా చేస్తే ఎలా ఉంటుంది అనేసి అని చెప్పి దాన్ని మౌల్డ్ చేసుకొని స్టోరీగా చేసుకున్నాం. అది ఇలా స్టోరీలా డెవలప్ అయ్యి. ఓకే, రేపు 19th ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఆ కథ. సో మిస్ అవుతున్నారా? మీరు ట్రైలర్ లాంచ్ అప్పుడు కనిపించింది. ఖచ్చితంగా 100%. నాకు వాళ్ళు వెళ్ళిపోయిన విషయం తెలియదు. ట్రైలర్ లాంచ్ లో స్వామి ఎక్కడ విక్రమ్ ఎక్కడ అని అడిగాను. అయ్యో, అతను ఎక్కడ ఉంటాడు, కథలోనే ఉంటాడు అంతే. సో మీకు ఎలా ఉంది సార్ రిసెప్షన్? ఎలా ఉంది?
సార్ ట్రైలర్ అంటే మనం మంచి రెస్పాన్స్. ఇండస్ట్రీలో ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్కి మారుతున్నప్పుడు చాలా మంది అనే మాట ఏంటంటే ఎందుకు ఇప్పుడు నీకు రిస్క్ అవసరమా, ఇక్కడ హ్యాపీగానే ఉన్నావు కదా అంటారు. లేకపోతే హీరో అనే దగ్గర పాజిటివ్ సైడ్ ఉంటాయి, నెగిటివ్ సైడ్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఎలా ఫేస్ చేశారు? సార్ ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే ఎవరు నన్ను తిట్టలేదు, ఎవరు నన్ను ఆ సినిమా చూసిన తర్వాత కానీ ఇది కానీ నువ్వు రాంగ్గా ఇక్కడ వచ్చావని ఎవరు అనలేదు. అది నాకు ఫస్ట్ ఒక ధైర్యం ఇచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చి మనం తప్పు చేయలేదురా, ఎందుకంటే ఆ తప్పు వల్ల ఎక్కువ మందికి ఎఫెక్ట్ అవుతుంటాయి. పెద్ద పెద్ద లెజెండ్స్కి ఆ రేటింగ్స్ కానీ ఇది కానీ ఆ ఎఫెక్ట్ అవ్వకూడదు ఫస్ట్, అదే ఒక ప్రొఫెషన్. ఓకే, బట్ బిహైండ్ డాన్స్ కెరీర్కి వెళ్తే ఒక 2 years ఆపేసాను సార్. అది ఆపాల్సి వచ్చింది. నాకు తెలిసిన డైరెక్టర్స్ కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు నాకు సాంగ్స్ ఇస్తున్నారు, నేను చేయలేకపోయాను. సో ఈ 2 years 3 years అది ఆపి ఇక్కడ రావడం అనేది వచ్చి ఎక్కువ నాకు తెలిసినట్టు 100% ఎవరు రిస్క్ తీసుకోరు. 100% దాటి 101% ఉన్నారు కదా, అలాంటి వ్యక్తులే ఇలా థింక్ చేస్తారు. 1 life సార్, నాకు ఒక డ్రీమ్ ఉండింది ఒకసారి సినిమా చేయాలని చెప్పి. ఇంత పెద్ద సినిమా అయిపోయింది, ఇంకా నా రిగ్రెషనే లేదు సార్ నా లైఫ్లో. వీళ్ళతో యాక్టింగ్ చేశాను, పర్ఫామ్ చేశాను, స్క్రీన్ షేర్ చేసుకున్నాను. చచ్చేదాకా నాకు ఏజ్ అవ్వదు ఆ స్క్రీన్లో, అలాగే చూసుకుంటూ ఐఎమ్ హ్యాపీ. అంటే నో రిగ్రెషన్. మళ్ళీ నేను పిల్లలకి డాన్స్ చెప్పిస్తున్న లైఫ్ గడిపేస్తాను ఏదైనా ఛాన్స్ దొరకలేదంటే. బట్ దేర్ ఇస్ నో రిగ్రెషన్ ఫర్ మీ. అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ వచ్చేసింది. 10 సినిమాలు చేసినట్టు నాకు ఇది ఉంది సార్. ఏం చెప్తారు సార్ రామ్ గురించి, రాజేంద్ర ప్రసాద్ గారు మీ మాటల్లో? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీ ఇందాక నువ్వు అన్నట్టే ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ మార్పు అనేది అంత ఈజీ కాదు, దాన్ని డైజెస్ట్ చేయటం కూడా అంత ఈజీ కాదు. అలాంటిది తను ఫైనల్గా అతను గోల్ ఏం పెట్టుకున్నాడో అతను యాక్టర్ అవ్వాలనేది అతని స్ట్రాంగ్ గోల్ అతనిది. సో తను ఇండియాలో హిందీ దగ్గర నుంచి మొత్తం బాంబేలో 4-5 ఏళ్ళు ఆల్మోస్ట్ అందరు హీరోలు, హృతిక్ రోషన్ దగ్గర నుంచి మెయిన్గా ఇప్పుడున్న హీరోలు అందరితోనూ వర్క్ చేశాడు. గోవింద వరకు అందరితోనూ చేశాడు అతను. అక్కడి నుంచి ఇటొచ్చి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ చేశాడు. బట్ యాక్టర్ అవ్వాలనే ఆ కోరికని అతను తీర్చుకోవాలని అనుకోవటం ఒక పార్ట్ అయితే, సహకుటుంబనం లాంటి కథలో ఈ హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం అతనికి లక్గా దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, తను ప్రూవ్ చేసుకోవటానికి మీకు తెలియదే, మీ కళ్ళ ముందు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను నీకు తెలుసు కదా. ఒక చిన్న సరదాగా చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు సార్. డబ్బింగ్లు చెప్పుకుంటూ భోజనం కోసం డబ్బింగ్లు చెప్పి తర్వాత అసలు ప్రొఫెషన్లోకి వచ్చాక లేడీస్ టైలర్ అనే క్యారెక్టర్ యాక్ట్ చేసిన వాడు ఆ నలుగురు యాక్ట్ చేసి అంటే ఎవరు నమ్ముతాడండి? అదే సార్ మీ గొప్పతనం. గొప్పతనం అని కాదు, భగవంతుడు గొప్పతనం. ఏది మనకు ఆ అవకాశం ఇచ్చినందుకు. ఆ క్యారెక్టర్ చేసినాడు, ఈ క్యారెక్టర్ చేశాడు అని అంటే కనుక ఎవడన్నా హాలీవుడ్ వాడికి ఎవరికన్నా పొద్దున ఆ సినిమా చూపిస్తే సాయంత్రం ఈ సినిమా చూపిస్తే వాడెవడో ఈడెవడో అని అడుగుతారు. ఇద్దరు ఒకటి కాదు, ఆడెవడో ఈడెవడో అని అడుగుతారు. అట్లా ఒక అదృష్టం కలిసి వస్తే పని చేయటం ఒక విధానం. నేను 100% పచ్చి నిజం ఏంటో తెలుసా, ఇలా నా కోసం క్యారెక్టర్స్ రాసి ఇవ్వడం. నాకు రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేదు. టు బి వెరీ ఫ్రాంక్, సీన్ ఏంటి అవకాశమే లేదు. అవునే వాడు నన్ను తీసుకొచ్చాడు, వీడు లారీ డ్రైవర్ అండి. తోలి సాయంకాలం దాకా గుంటూరు నుంచి హైదరాబాద్కి వేసుకొచ్చాను బై లారీ. అన్లోడ్ చేశారు, క్వార్టర్ కొట్టి పడుకుంటాడు వీడు. మళ్ళీ ఆ లోడ్ ఏదో ఉందని చెప్పే వరకు ఒక క్వార్టర్ కొట్టేసి పడుకుంటాడు. అలాంటి వాడు ఒక తండ్రి, నాకు నాన్న నువ్వేమిటనుకుంటున్నావు అది అసలు వీళ్ళిద్దరి మధ్యన అదే పెద్ద ఫన్. ఈయన అసలు ఎట్ట ఎత్తుకొచ్చాడు అనేదే ఫన్. మీరు రేపు చూస్తుంటే అవే ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ముందు అసలు ఈయన ఎట్ట పట్టుకొచ్చాడు ఈయన అసలు. అలాంటి స్టేజ్ నుంచి ఏ సీన్లోనూ రిలాక్స్ అయ్యే అవకాశమే లేనట్టుగా స్క్రిప్ట్ ఉండటం, అది భగవంతుడు ఇచ్చిన అదృష్టం నేను నమ్ముతున్నాను. అది ఎగ్జైటింగ్ అనిపించింది 100%. ఇప్పుడు నాకు ఎగ్జైటింగ్ అనిపించకపోతే మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా? ఎగ్జాక్ట్లీ. నేను ప్లీజ్ నేను ఇప్పుడు ఏమంటే ఆ సీన్లో మీరు భలే ఎలా యాక్ట్ చేస్తున్నావు, మనకు నచ్చకపోతే, ఆ సీన్లో నేను లేకపోతే, ఆ సీన్లో నేను ఇన్వాల్వ్ కాకపోతే ఆ సీన్ అంత బాగా ఎలా చేయగలను సార్? అలా మెకానికల్గా ఉండలేరు కాబట్టి మీరు రాజేంద్ర ప్రసాద్ సార్ అంతే. నిజంగా మెకానికల్ ఉంటే నేను డెడ్, నేను చచ్చినట్టు లెక్క. మెకానికల్ కాదు కదా, అందులో విషయం ఉండాలా.
ఇంకా మనకు భగవంతుడు సకుటుంబం లాంటి కథల్లో మనకు ఒక పాత్ర వచ్చి లీడ్స్ ఉండటం ఇదే మనకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. అబ్బాయి మీకు చెప్పేది అది నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఏం లేదు సార్, ఇలాంటి రైటర్స్ కొత్త కథ రాసుకొని వస్తున్నప్పుడు మీలాంటి ఆర్టిస్టులు చాలా ధైర్యాన్ని ఇస్తారు. అంటే ఏంటంటే మేము రాస్తున్నాం సరే, ఎవరి క్యారెక్టర్ని న్యాయం చేస్తారు అన్నప్పుడు ఒక లైట్ హౌస్ లాగా మీరు కనిపిస్తారు. 100% పరిగెత్తుకుంటే ఆ స్క్రిప్ట్ తీసుకుని మీ దగ్గరికి వస్తే పని అయిపోయింది అనుకుంటారు. రెస్పాన్సిబిలిటీ. ఉదయ్ గారు అంతేనా? సో ఈ టేక్అవే పాయింట్ అంటే మాకు కుటుంబం తాలూకు విలువలు తెలుస్తున్నాయి సార్, ఒక క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్న ఒక పెద్ద మనిషి కనిపిస్తున్నాడు, ఏం అల్లరి చేయబోతున్న నిత్య కనిపిస్తుంది. నిత్య క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ అమ్మాయి సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈ అమ్మాయి టాలెంట్ అంతా అక్కడ పెట్టేస్తుంది ఎక్కువ. ఏం చేస్తుంది నిత్య, ఏం చేస్తుంది? సినిమాలో ఏం చేస్తాను? సార్ చెప్పారు కదా, అందరికి వేరియేషన్, ఒక్కరికి హీరోకి మాత్రమే వేరియేషన్ అనుకోకండి, వీళ్ళకే వేరియేషన్ ఉంది. డైరెక్ట్ చేసేటప్పుడు వేరే అలా ఉన్నాడు, ఇప్పుడు చూడండి స్వామి. నిజంగానే అది గమ్మత్తు కుదిరిని అట్లా అన్ని క్యారెక్టర్లు. ఈ అమ్మాయి బేసిక్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఈ ఒక్కటే చెప్తా, కథ అంతా అడగదు నన్ను. ఈ అమ్మాయి పబ్లో బార్లో పనిచేసే అమ్మాయి. ఓ, ఈ అమ్మాయిని తీసుకొచ్చి చెల్లెలు, ఓకే, అంతే, ఇంకా కాదు చెప్పను, మిగతా కాదు చెప్పను. గోల ఇట్లాగే అన్ని క్యారెక్టర్లు ఇట్లాగే ఉంటాయి. ఓకే. ఈ ఉదయ్ మామూలు కాదు. అంటే మాకు చాలా కొత్త సీన్స్ కనిపిస్తున్నాయి సార్. అసలు నువ్వు ఆశ్చర్యపోతావు చూస్తే. ఎందుకంటే ఏంటి మదర్, ఫాదరే ఇలా ఉన్నాడు, మదర్ సంగతి నువ్వు ఆలోచించుకో. మెయిన్ మ్యాటర్. ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు, ఇంకోడు తమ్ముడు ఒకరిని పట్టుకొస్తాడు. వాడిని చూస్తేనే అర్థం, చూసినా తింటానే ఉంటాడు. పొరపాటునాడు ఎవడో అన్న వాడొకడు, అబ్బా నాయన నీ వల్ల కాదు, మా వల్ల కాదు, రేపు చూసే మీరు కూడా అంటారు ఈ మాట, ఓరే నీ ఏమిట్రా ఇది, ఒరే నీ అనాథ కాదు కానీ ఒరే నాయన నీ బాధ కాదు అయిపోయింది అనుకుంటే క్లైమాక్స్ లో ఇంకో కూడా వస్తాడు. బ్రహ్మానంద గారి కాంబినేషన్ గురించి ఏం చెప్తారు? అసలు బ్రహ్మ ఉన్నాడంటే మరి డెఫినెట్ గా ఒక జర్కు అని. మీ కాంబినేషన్ వాల్యూ కూడా అది పీక్స్ లో ఉంటుంది. మరి ఇంతకుముందు మేము చేసిన పని మీరు అందరూ చూశారు కాబట్టి చెప్తాను. లవ్లీ. అంటే మాకేమనిపిస్తుంది అంటే పెద్ద డైలాగులు రాకుండా మీరు ఒకళ్ళొకరిని చూసుకున్నా 2 నిమిషాలు నవ్వుతారు. అసలు ఒక లుక్కి అలా చేసాం, పెద్ద కష్టపడక్కల. మీరు ఒకళ్ళొకళ్ళు ఎగదెగ చూసుకున్నా మాకు ఒక 2 నిమిషాలు నవ్వొచ్చింది. ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఇద్దరిని కలవని కూడా చేస్తాడు ఇతను. కలిసాము, అవుట్, బ్లాస్ట్. సత్య ఆయన కలుస్తాడా? సత్య మీకు కలుస్తాడేమో ఆఫీస్లో. అందరూ ఇతను కలుస్తారు, నన్ను ఎవరిని కలవనీయకుండా వీలైనంత ట్రాక్స్ బాగా వర్క్ అవుతాయి అవన్నీ. సో మణిశర్మ గారి మీ చైల్డ్హుడ్ క్రష్ అన్న సార్? సో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఈజ్ ద టాప్ నాచ్. ఇప్పటికీ కూడా లెజెండ్. ఆయన ట్యూన్స్ కానీ మెలోడీస్ కానీ అదిరిపోతాయి. యాక్చువల్లీ అనంత్ శ్రీరామ్ గారు కూడా చెప్పినట్టు స్టేజ్ మీద ఈ కాలంలో ఆయన మణిశర్మ గారు ఫస్ట్ పాట రాయించిన తర్వాత ట్యూన్ చేశారు ఆయన. ఓ, ఇప్పుడు అన్ని ట్యూన్లు ఇచ్చే సాంగ్స్ అవునవును, ట్యూన్ కి పాట రాస్తాం అలవాటు. ఇందులో ఆల్మోస్ట్ 3-4 సాంగ్స్ ఫస్ట్ లిరిక్స్ రాశాక ఆయన ట్యూన్ చేశారు. ఆయన టైటిల్ సాంగ్ బాగుంది సార్. కథ విని నువ్వు ఆ కథకి తగ్గట్టు డైరెక్టర్కి ఏం కావాలో దానికి లిరిక్స్ రాసుకురా, తర్వాత నేను ట్యూన్ చేస్తాను అన్నారు. అంత సపోర్ట్ చేశారు ఆయన. సూపర్బ్. సో అఖండ 2 కూడా మీరు విషెస్ చేశారు. సో ఇది రిలీజ్. 100%. సో అంటే చిన్న లెక్క చెప్తాను అబ్బాయి, కొంచెం అంత ముందు లేడీస్ టైల్ దగ్గర నుంచి వినే ఉంటావుగా. నేను వర్క్ చేసిన బడ్జెట్ బేస్డ్ ఫిల్మ్స్ కానీ, కామెడీ బేస్డ్ ఫిల్మ్స్ కానీ, ఇవి కానీ కమర్షియల్ ఫిల్మ్ మీదే ఎప్పుడు రిలీజ్ అవుతూ వచ్చినాయి అప్పటి నుంచి కూడా. నా అదృష్టం ఏంటంటే అవి ఎంత బాగా ఆడినాయో ఇవి అంతే బాగా ఆడినాయి. సో రెండిటికి ఎందుకని 2 జోనర్స్. అవును, సహకుటుంబాన్ని మొత్తం మన కుటుంబ వ్యవస్థ మనది, మన అందరికీ ఉన్న సెంటిమెంట్ అది. అఖండ అరేంజ్ వేరు. అక్కడ ఆల్రెడీ అఖండ వర్ణ ఆల్రెడీ ఎరగదీసేసింది. అదేంటది ఒంట్లో బాగలేదు అందరికీ, కరోనా ఆ టైంలో వచ్చి ఎరగదీసింది సినిమా. సో అట్లాంటిది అఖండ 2 థియేటర్స్ అలా రీఓపెన్ చేయించిన సినిమా. అలాంటిది ఇప్పుడు మరి మళ్ళీ అఖండ 2 అంటే దాని రేంజ్ దానికి ఉంటుంది. దాని నుంచి రిలీఫ్ రావాలి అని అంటే నిన్న ఎవరో అడిగారు,
మీ సకుటుంబం సినిమా ఎలా ఉంటుందని మీ ఉద్దేశం? మీరు భోజనం చేస్తారా అంటే ఓ బ్రహ్మాండంగా చేస్తారన్న. మీరు భోజనం చేసేటప్పుడు పప్పు కూర తింటారు, పచ్చడి తింటారు, సాంబార్ తింటారు, అందులో మధ్యలో ఊరగాయ వేస్తే అన్న, ఆవకాయ ఊరగాయ ఎంత వేస్తే అన్న, అబ్బా అలాంటిది ఏంటంటే థ్యాంక్ యూ, ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే బాగా ఎవరు చెప్తారు ప్లీజ్ ప్లీజ్ అనే చెప్పి మీకు తెలుసు కదా నేనేం చెప్తాను మీకు తెలియదు. వీళ్ళేమో నాకు బాగా అలవాటు కదా, వీళ్ళు బాగా నా మీద అందుకే ఎక్స్పెక్ట్ చేయడానికే గెలుస్తుంటారు. కరెక్ట్ ఉంది, ఇది బాగుందా? అది అబ్బాయి సంగతి తినకుండా వెళ్ళలేరు, కాదనలేరు. ఇక అదే చెప్తాను. నాకు జీవితంలో బాగా గుర్తుంది. మొన్నే మా ప్రొడ్యూసర్ గారు శరవణన్ గారు, ఏవిఎం శరవణన్ గారు చనిపోయారు మొన్నే. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళారు. మహానుభావుడు, అద్భుతమైన వ్యక్తి. సంసారం ఒక చదరంగం అనే ఒక సినిమా యాక్ట్ చేసాం ఏవిఎంలోనే. దాంతోపాటు ఎన్ని కమర్షియల్ సినిమాలు రిలీజ్ అయినాయి అబ్బాయి. అవును. ఆ హీరో వచ్చి పేర్లు అనవసరం, ఆ హీరో వచ్చి రాజా నా సినిమా రిలీజ్ తెలుసా? అవునబ్బాయి నీ సినిమా చాలా బాగుందట అంటే, అవును నీది ఏదో ఏమేమి వాళ్ళది ఏదో కుటుంబ సినిమా అంట, కుటుంబం సినిమా అంటే అదే సంసారం ఒక చదరంగం, అది కూడా చాలా బాగుందంట. వెళ్ళిపోయాడు. ఇంకో హీరో అందరూ నాతో ప్రాణంగా ఉంటారుగా, అవును ప్రసాద్ ఏంటి నా సినిమా తెలుసా? అవును బ్రహ్మాండంగా ఆడుతుందంట నీ సినిమా. అవును నీదేదో ఒక సినిమా బాగుందన్నారే, సంసారం ఒక చదరంగం, అది కూడా బాగుందట. అందరూ ఫైనల్గా ఏంటంటే ఆ ఎన్ని సినిమాలు ఏమైనా నాకు తెలియదు కానీ ఇది మాత్రం సూపర్ హిట్. సూపర్ హిట్ అయింది సార్. మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది సార్. మీకు సుహాసిని గారి మధ్య కాంబినేషన్. నా ఫేవరెట్ సినిమా ఒకటి చెప్తాను సార్. మీ సినిమాల్లో ముత్యమంత ముందు నా ఫేవరెట్స్. ఏది ముత్యమంత ముందు అస్సలు ఆ ఆ టైప్ ఆఫ్ థాట్కి ఇప్పటికి కూడా అది అడ్వాన్స్డ్ థాట్ సార్. అసలు ఫిలిమ్స్ ఇప్పుడు ఆ నలుగురు లాంటి సినిమాలు రోజు రావు. అలాంటి సినిమాలు భగవంతుడి దయ వల్ల ఎప్పుడన్నా దొరుకుతుంది. అది ఇవాళ సకుటుంబం సినిమాని మాత్రం నువ్వు యూ విల్ లవ్ ఇట్. డెఫినెట్ గా మీతో మాట్లాడిన తర్వాత సెంటిమెంటల్ ఫెలోస్ మాత్రం విపరీతంగా నచ్చుతుంది. నాకు తెలిసి ఒక కుటుంబ వ్యవస్థ మీద గౌరవం ఉన్నవాళ్ళు, కుటుంబ వ్యవస్థ ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరు దాన్ని వదలలేరు. మీరు ఇది ఉందని కాదు చెప్పడం, ఇతను ఉన్నాడని కాదు. మీరు సినిమా చూస్తుంటే ఇంటర్వెల్ బయటకు వచ్చేటప్పటికే చెప్తారు, అరే మీరు నిజంగా ఒకటే నిజమైన ఫ్యామిలీ అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది మీకు. అవునవును. అట్లా లెట్ us hope for the best. ఏంటి సార్ మనశంకర్ వరప్రసాద్లు ఏమన్నా మీరు ఇస్తున్నారా? ఇప్పటికైతే మొన్న అనిల్ చెప్పిన దాని ప్రకారం అయితే మీ లెవెల్ క్యారెక్టర్ ఏమి రాలేదు, కానీ ఆ కాంబినేషన్ ఒకసారి చూడాలనుకుంటున్నాను. గమ్మత్తుగా బాగుంటుంది. అనుకున్నదే మేము వాల్తేరు వేరే జరిగేటప్పుడు మేము అందరం కలిసి అనుకున్నదే సినిమా మెగాతో చేయాలి అని చెప్పి. ఇప్పటికైతే ఇంకా తెలియదు అబ్బాయి. ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఉంటే బాగుంది. లెట్ us hope for the best. ఎందుకంటే F2లో వెంకటేష్ గారితో కాంబినేషన్ వర్కౌట్ అయింది. వేరే వాల్టర్ వేరేతో అవన్నీ చూసుంటారు, అదిరిపోయింది. ఇరగదేస్తాం అంతే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. సకుటుంబనం అనేది ఒక మెమరబుల్ మూవీ అవుతుంది. అంటే మనం థియేటర్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడుకునే మూవీ అవుతుందని మీతో మాట్లాడిన తర్వాత అర్థమవుతుంది. సో కుటుంబ విలువలని ఇంకొకసారి గుర్తు చేస్తూ, కుటుంబం అంటేనే మనకి తెలుగు ఆడియన్స్కి కుటుంబ సమేతంగా వచ్చే సినిమాలు చూడటం, మనకి ఇంకా మన ఆడియన్సే మిగిలి ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ సినిమా అద్భుతంగా నచ్చిద్దని ఆశిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పెద్ద సెంటిమెంటల్ ఫెలో నాకు తెలుసు మొదటి నుంచి కూడా. నువ్వు ఆశించినట్టే మనందరి క్యారెక్టరైజేషన్ ప్రకారం, మనందరి క్యారెక్టర్ల ప్రకారం ఒక సెంటిమెంటు, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మనసున్న మీ అందరికి ఈ సినిమా సహకుటుంబానం తనలాగానే మీరు కూడా ఫీల్ అయ్యి మీకు నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి థియేటర్లో చూడండి.